రాత్రి 2-3 గంటల టైంలో రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి తన జుట్టు ముందరికి విరబోసుకొని డ్యాన్స్ చేసేటప్పుడు వెముకలు విరుగుతున్న సౌండ్స్ వస్తుంది. ఆ ఇన్సిడెంట్ని చూసే వాళ్ళకి గుండెలో దడ పుట్టడం స్టార్ట్ అయింది. సడన్గా ఆ లేడీ డ్యాన్స్ వేయడం ఆపేసి ఒక కత్తి తీసుకొని మిమ్మల్ని చంపడానికి మీ వెంట పరిగిస్తూ ఉంటే మీకెలా ఉంటుంది? నేను ఇప్పుడు చెప్పబోయే కథ మీలో చాలామంది అసలు నమ్మరు. దెయ్యాలు లేవు, భూతాలు లేవని అంటారు. కానీ ఇది విన్న తర్వాత రాత్రి వేళ ఒంటరిగా రోడ్లో వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. అసలు ఇంతకీ ఎవరి సెర్బియన్ డాన్సింగ్ లేడీ? చాలామంది చెప్పేది ఏంటంటే రాత్రి 2-3 గంటల టైంలో రోడ్డు మధ్యలో ఒక అమ్మాయి తన జుట్టు ముందరికి విరబోసుకొని చేతులు వంకరగా పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ కనిపించిందంట. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసేటప్పుడు తన చెయ్యి ఇంకా కాళ్ళు వెముకలు విరుగుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. నార్మల్ హ్యూమన్స్ ఎవ్వరూ అలా అన్యాచురల్ పోజ్లో నిల్చుకొని డ్యాన్స్ చేయలేరు. దీన్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళంతా ఎవరో అమ్మాయి పిచ్చి పట్టి ఇలా చేస్తుందో లేక వీడియోస్ కోసం ప్రాంక్ లాగా ఇలా చేస్తుందో అనుకొని పెద్దగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఎవరైనా ఆ లేడీకి భయపడి అక్కడే ఆగి తనని చూస్తూ ఉన్నారంటే సడన్గా ఆ లేడీ డ్యాన్స్ వేయడం ఆపేసి ఐ టు ఐ ఒక డెడ్లీ స్టేర్ ఇస్తుంది. వెంటనే ఒక షార్ప్ కత్తి తీసుకొని వాళ్ళని చంపడానికి వెంటపడి పరిగిస్తూ వస్తుందంట. ఇమాజిన్, మీరు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు రాత్రి వేళ ఒక అమ్మాయి నడి రోడ్లో డ్యాన్స్ వేస్తూ సడన్గా డ్యాన్స్ వేయడం ఆపేసి ఒక కత్తి తీసుకొని మిమ్మల్ని చంపడానికి మీ వెంట పరిగిస్తూ ఉంటే మీకెలా ఉంటుంది? ఆమె ఎవరో తెలియదు, ఒకవేళ ఆగితే చస్తామని మీ బ్రెయిన్ షాక్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇలాగే సెర్బియా దేశంలో చాలా మందికి ఇలా జరిగిందంట. చాలా ఎఫ్ఐఆర్ కేసులు కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ అయ్యాయి. చాలా మంది పైన అటాక్ జరిగిందని కంప్లైంట్ రావడం వల్ల పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, గమ్మున పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం ఆ అమ్మాయి ఎందుకు అటాక్ చేయడం లేదని. భయపడి అక్కడే నిల్చుకొని అమ్మాయిని చూస్తున్న వాళ్ళపైన మాత్రమే తను అటాక్ చేస్తుంది ఎందుకని? ఇలా ఎందుకు జరుగుతుందని కొన్ని బుక్స్లో ఏం రాసిందంటే నెగిటివ్ ఎనర్జీస్, ఈవిల్ స్పిరిట్స్, డీమన్స్ ఇలాంటివన్నీ వీక్గా ఉన్న వాళ్ళని ఈజీగా టార్గెట్ చేసి వాళ్ళపైన అటాక్ చేయగలుగుతాయంట. అంటే అన్ని విషయాలకి భయపడే వాళ్ళు, డిప్రెషన్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు లో ఎనర్జీగా ఉండేవాళ్ళు, ఇలాంటి ఈవిల్ ఫోర్సెస్ అంతా ఈజీ టార్గెట్స్. అందుకే మెంటలీ స్ట్రాంగ్ ఉండే వాళ్ళకంటే ఇలాంటి బలహీనులనే డీమన్స్ ఎక్కువగా అటాక్ చేస్తాయంట. అసలు ఈ సెర్బియన్ లేడీ రోడ్డు మధ్యలో డ్యాన్స్ ఎందుకు చేస్తుంది? అది మనుషుల్ని అటాక్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఈ లేడీ గురించి సెర్బియాలో చాలా స్టోరీస్ సర్క్యులేట్ అవుతున్నాయి, కానీ ఎక్కువ మంది చెప్పే పాపులర్ స్టోరీ మాత్రం ఇదే. కొన్ని డెకేడ్స్ ముందు సెర్బియాలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయి ఉండేది. తను బయట జనంతో ఎక్కువగా కలవదు, ఎప్పుడూ సైలెంట్గా ఉంటూ తన పని తను చేసుకుంటూ ఉండేది. కానీ తనకి డ్యాన్స్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఫెస్టివల్స్ జరిగేటప్పుడు, ఇంకా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళి డ్యాన్స్ వేస్తుందంట. ఆ అమ్మాయి డ్యాన్స్ చూసి అందరూ తనని ఎంతో మెచ్చుకునేవాళ్ళు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయిని ఒక వ్యక్తి చూసి ప్రేమించాడు. ఆ లేడీ కూడా అతన్ని ఇష్టపడింది. వాళ్ళిద్దరూ బాగా డీప్గా ప్రేమించుకున్నారు. ఊర్లో వాళ్ళంతా వాళ్ళని చూసి పర్ఫెక్ట్ జోడి అనుకునేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ రోజు ఆ అమ్మాయి చాలా సంతోషంగా రెడీ అయ్యి ఒక వైట్ డ్రెస్లో బ్రైడ్ లాగా డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా నవ్వుతూ తన లైఫ్లో జరగబోయే బిగ్గెస్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉనింది. కానీ ఆ రోజు అనుకోని సంఘటన తన లైఫ్ని మార్చేసింది. ఎంతసేపు అయినా పెళ్లి కొడుకు రాలేదు. మొదట్లో అందరూ ఫ్రెండ్స్తో ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో, అందువల్లనే లేట్ అవుతుంది అనుకున్నారు. కానీ చాలా సమయం గడిచిపోయిన తర్వాత కూడా ఆ అబ్బాయి అక్కడికి రాలేదు. అతను ఎందుకు రాలేదని కూడా 2 వర్షన్స్ ఉన్నాయి. కొంతమంది అతనికి ఈ లేడీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మోసం చేసి వేరే అమ్మాయితో పారిపోయాడని అంటారు. మరికొంతమంది అతను వచ్చే దారిలో చనిపోయి ఉంటాడేమో అని అంటారు. మొత్తానికి ఆ లేడీ పెళ్లి మాత్రం ఆగిపోయింది. ఈ ఇన్సిడెంట్ ఆ లేడీని చాలా బాధ పెట్టింది. తన లైఫ్లో ఇది ఒక పెద్ద షాక్. ఆ రోజు నుండి ఆ ఊర్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ లేడీకి తనకి జరిగిన ట్రాజెడీ వల్ల కావచ్చు, ఆర్ తనకి దెయ్యం ఏమైనా పట్టిందేమో. ఆ ఊర్లో రోజు రాత్రిపూట ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ తర్వాత ఏంటని విండోస్ ఓపెన్ చేసి చూసిన వాళ్ళకి ఆ అమ్మాయి రోడ్డు మధ్యలో డ్యాన్స్ వేస్తూ కనిపించేది. ఫస్ట్లో తన బాధ వల్ల ఇలా చేస్తుందేమో అని ఊరి వాళ్ళంతా అనుకున్నారు.
కానీ అమ్మాయి రోజు ఇలాగే వచ్చి రాత్రి వేళ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జనంలో కొంచెం కొంచెంగా భయం స్టార్ట్ అయింది. కొంతమంది తనకి పిచ్చి పట్టిందేమో అనుకొని దగ్గరకు వెళ్ళి మాట్లాడి నచ్చజెప్దామని తన దగ్గరికి వెళ్ళారు. ఆ అమ్మాయి ముఖం ఒక నెల రోజుల పాటు ఏమి తినకుండా ఉంటే ఎలా బక్క చిక్కిపోతారో అలా పీల్చుకొని పోయి ఉంది. ఆ అమ్మాయి నిద్రపోయి చాలా రోజులైందేమో. 2 కళ్ళు రెడ్గా మారిపోయి ఒక దెయ్యంలాగా ఉన్నిందండి. ఆ ముఖం చూసి జనమంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత మళ్ళీ తను డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక దెయ్యం లాంటి అమ్మాయి రోజు మిడ్నైట్ మీ ఇంటి ముందర వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? మీకు భయానికి నిద్ర కూడా రాదు. ఆ ఊరిలో వాళ్ళు కూడా ఇదే సిచ్యువేషన్ని రోజు ఫేస్ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఊరి వాళ్ళంతా పిచ్చి పట్టింది కదా, ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ కొంతమంది తన అడవిలోకి వెళ్తుండగా చూశామని చెప్పారు. ఇందులో ఏది నిజం? ఒకవేళ ఆ ఊరి వాళ్ళే తను ఇలా రోజు డ్యాన్స్ చేసి భయపెడుతుందని తనని చంపేసి అడవిలో వేసేశారా? మొత్తానికి తను ఇప్పుడు కనిపించడం లేదు. ఊర్లో వాళ్ళంతా ఇకపై ప్రశాంతంగా ఉండొచ్చని అనుకున్నారు. కానీ ఆ తర్వాతనే ఆ ఊరిలో భయంకరమైన సంఘటనలు జరగడం స్టార్ట్ అయింది. కానీ ఈసారి దాని ప్రవర్తన చాలా భయంగా ఉంది. చేతులు కాళ్ళు అన్నేచురల్గా బెండ్ అవుతున్నాయి. డ్యాన్స్ చేసేటప్పుడు వెముకలు విరుగుతున్న సౌండ్స్ వస్తున్నాయి. ఆ ఇన్సిడెంట్ని చూసే వాళ్ళకి గుండెలో దడ పుట్టడం స్టార్ట్ అయింది. ఆ లేడీ డ్యాన్స్ వేస్తున్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళని. సడన్గా తను డ్యాన్స్ ఆపేసి ఐ టు ఐ చూడడం స్టార్ట్ చేసింది. వెంటనే ఒక కత్తి తీసుకొని వాళ్ళ ప్రాణం తీయడానికి వాళ్ళ వెంట పరిగిస్తుంది. అప్పటి నుంచి ఆ ఊరి వాళ్ళు తనకి భయపడి రాత్రి వేళ బయటికి రావడం ఆపేశారు. పారానార్మల్ ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తున్నారంటే ఆ అమ్మాయి ఒకవేళ చనిపోయి ఉంటే తన ఆత్మకి శాంతి కలగలేదంట. అందుకే జనాలందరినీ భయపెడుతూ ఇలా చేస్తుంది. తను చనిపోవడానికంటే ముందు తన లాస్ట్ ఎమోషన్ డ్యాన్స్ చేయడం. అందుకే తను ఇలా డ్యాన్స్ చేస్తుంది. మేబీ తను నిజంగానే బాధతో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఊరి వాళ్ళే భయపడి తనని చంపేసి అడవిలో వేసేసారా? అందుకే తను ఇప్పుడు దెయ్యంలాగా మారిన తర్వాత ఎవరైనా తను డ్యాన్స్ చేసేప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళని కూడా ఆ ఊరి వాళ్ళేమో అనుకొని వాళ్ళపై అటాక్ చేస్తుందా? దీని గురించి మీరేమంటారు? కొంతమంది అంతా అసలు ఈ కథ లాంటివి ఇలాంటివి ఏమీ లేవు, ఆ అమ్మాయి ఒక డీమన్ ఫోర్స్ ఇలా డ్యాన్స్ షేప్లో ఒక ఫామ్ తీసుకొని దానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళని అటాక్ చేస్తుంది అని అంటున్నారు. ఇవాళకి కూడా సెర్బియాలోని కొన్ని రోడ్స్లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవ్వరూ బయటికి వెళ్ళరు. ఒకవేళ మీరు సెర్బియాకి వెళ్ళినప్పుడు మీకు కనుక ఈ డాన్సింగ్ లేడీ ఎదురైతే దాని నుండి తప్పించుకోవాలంటే దానికి ఐ కాంటాక్ట్ అస్సలు ఇవ్వకండి. మీకు అది కనిపించినప్పుడు అస్సలు భయపడకండి. హార్ట్ బీట్ నార్మల్గా పెట్టుకొని అసలు పట్టించుకోకుండా వెనక్కి తిరిగి చూడకుండా గమ్మున సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. నెగిటివ్ ఫోర్సెస్ అన్నీ ఎప్పుడు వాటికి అటెన్షన్ ఇచ్చే వాళ్ళపైనే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంటర్నెట్లో చాలామంది ఈ సెర్బియన్ లేడీ గురించి విన్న తర్వాత కమెంట్ బాక్స్లో వెళ్ళి సారీ ఫర్ వాచింగ్ వితౌట్ యువర్ పర్మిషన్ అని కమెంట్ చేస్తారు. సో మనం కూడా ఇప్పుడు ఈ సెర్బియన్ లేడీ గురించి మాట్లాడటం తెలుసుకోవడం కూడా ఈవిల్ ఫోర్సెస్కి అటెన్షన్ ఇచ్చినట్లే. ఎందుకైనా మంచిది మీరు కూడా కమెంట్ చేసేయండి. సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.